చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కావడం రాజకీయంగా చర్చకు దారితీసింది. రేషన్ మాఫియా, ఢిల్లీ పర్యటన అంశాల నేపథ్యంలో సీఎంను పవన్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్లో రేషన్ మాఫియా రెచ్చిపోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అక్రమార్కులు అడ్డగోలుగా పేదల బియ్యాన్ని దోపిడీ చేస్తున్నారు. ఆధారాలతో స్వయంగా మంత్రులు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. దీంతో ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా యాక్షన్లోకి దిగారు. కాకినాడకు వెళ్లి పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న షిప్ ను పరిశీలించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ ఉండవల్లిలో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. కాకినాడలో సోదాలు, అక్కడి పరిస్థితులను సీఎంకు వివరించారు. రేషన్ బియ్యం కట్టడికి తీసుకురావాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు. త్వరలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు మంగళవారం నాడు జరిగే మంత్రివర్గ సమావేశంలో రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై చర్చించే అవకాశం ఉంది. ఇటీవలే ఢిల్లీ పర్యటన చేసిన పవన్ కళ్యాణ్ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమైనా వారితో చర్చించిన విషయాలను చంద్రబాబుకు వివరించారు. ఇదిలా ఉంటే ఇటీవల ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానాన్ని నాగబాబుకు ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని చంద్రబాబు వద్ద పవన్ ప్రస్తావించారు. మరోవైపు ఇప్పటికే 3 విడతలుగా నామినేటెడ్ పోస్టులు ప్రకటించగా 4వ విడత నామినేటెడ్ పోస్టుల జాబితాపై జనసేన పక్షాన ఉన్న అభిప్రాయాలను సీఎంకు పవన్ వివరించారు. సోషల్ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు పెట్టిన వైనం, వాటిపై విచారణ జరుగుతున్న తీరుపై చర్చించడంతో పాటు కొంతమంది పోలీసులు నేటికీ వైసీపీ నేతలకు కొమ్ము కాస్తున్నారని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించినా స్పందన ఉండడం లేదని పవన్ అన్నారు. ఇక ప్రధానంగా అమరావతి నిర్మాణం, చేయాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. కొన్ని అంశాలపై భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలని పవన్ చంద్రబాబును అడిగినట్లు సమాచారం. కొన్ని అంశాలలో పవన్ ఆవేదనను అర్థం చేసుకున్న చంద్రబాబు చట్టపరంగా ముందుకు వెళ్దామని సర్ది చెప్పినట్లు సమాచారం. 2 గంటల పాటు సీఎం, డిప్యూటీ సీఎం సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. త్వరలో ఆంధ్రప్రదేశ్లో సరికొత్త మార్పులు వస్తాయని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు.